గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వివాదం ఇంకా చల్లారక ముందే కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడి ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. తన మరణానికి కృష్ణలంక సీఐ నాగరాజే కారణమంటూ వీడియోలోనే ఆరోపిస్తూ క్రాంతి కుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజ్ పేరు ఇప్పుడు మరో మరణం వ్యవహారంలోనూ వినిపించడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడకు చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. లబ్బిపేటలోని పకీరుగూడెం ప్రాంతానికి చెందిన క్రాంతి కుమార్ టాక్సీ డ్రైవర్గా జీవనం సాగించేవాడు. గతంలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసుల కారణంగా అతనిపై పోలీసులు సస్పెక్ట్ షీట్ కూడా తెరిచారు. అయితే అదే కారణంగా గత 3 నెలలుగా కృష్ణలంక పోలీసులు తరచూ స్టేషన్కు పిలిపించి వేధింపులకు గురిచేశారని ఆరోపణలు చేస్తున్నారు. మే 21న కూడా సీఐ నాగరాజు పిలిచారని 2 కానిస్టేబుళ్లు ఇంటికి వెళ్లడంతో భయాందోళనకు గురైన క్రాంతి కుమార్ పురుగుల మందు మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. తన మరణానికి కృష్ణలంక సీఐ నాగరాజే కారణమని వీడియోలో ఆరోపించాడు. 3 నెలలుగా తనను కొడుతూ అవమానిస్తూ వేధిస్తున్నారని, ఇక బతకలేనని వాపోయాడు. అనంతరం విషమాత్రలు మింగిన దృశ్యాలను కూడా వీడియోలో రికార్డ్ చేశాడు. ఈ ఘటనపై క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తన కుమారుని మరణానికి సీఐ నాగరాజు భౌతిక దాడులు, వేధింపులే కారణమని ఆరోపించారు. అయితే ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయం మాత్రం ఇప్పటి వరకు స్పష్టతకు రాలేదు. ఇక ఇదే సమయంలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సాయికృష్ణను కస్టడీలో హింసించి చంపారని, అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. ఇప్పుడు క్రాంతి కుమార్ మరణంలోనూ అదే అధికారిపై ఆరోపణలు రావడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ ఇద్దరూ నేరచరితులు కావచ్చు, కానీ వారిని చిత్రహింసలకు గురిచేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని అతిక్రమించారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వరుస ఆరోపణల నేపథ్యంలో విజయవాడ పోలీసుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.